రిష్తా నూడుల్స్. కావలసినవి: గోధుమ పిండి అర కిలో, ఉప్పు, రుచికి తగినంత, ఆలివ్ నూనె, టేబుల్ స్పూన్, మొక్కజొన్న పిండి, 50 గ్రాములు, చికెన్, కిలోన్నర, ఉల్లి తరుగు, అర కప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, మిరియాల పొడి, వెల్లుల్లి తరుగు, చెంచా చొప్పున, దాల్చిన చెక్క పొడి, పసుపు, అర చెంచా చొప్పున, క్యారెట్లు 2, గుమ్మడికాయ, బంగాళదుంపలు, పావు కిలో చొప్పున, శనగలు, కప్పు, మాంసం లేదా కూరగాయలు ఉడికించిన నీళ్లు, బ్రోత్, పావు కప్పు, పుదీనా పొడి, టేబుల్ స్పూన్, కుంకుమ పువ్వు, చిటికెడు, సోయా సాస్, చిల్లీ సాస్, చెంచా చొప్పున, కొత్తిమీర లేదా బేసిల్ లీవ్స్, కొద్దిగా. తయారీ: కూరగాయలను తరగాలి. శనగలను నానబెట్టి ఉడికించాలి. వెడల్పాటి గిన్నెలో గోధుమ పిండి, తగినన్ని నీళ్లు, ఉప్పు, ఆలివ్ నూనె వేసి బాగా కలపాలి. మెత్తగా అయ్యాక అరగంట పక్కనుంచాలి. పిండిని చిన్న భాగాలుగా చేయాలి. వాటితో పల్చటి రొట్టెలు చేసి, పొడుగ్గా, సన్నగా నూడుల్స్ కట్ చేయాలి. ఇవి ఒకదానికొకటి అంటుకోకుండా, మొక్కజొన్న పిండి చల్లి కొంతసేపు ఆరనివ్వాలి. వీటిని ఆవిరి మీద పావుగంట సేపు ఉడికించాలి. ప్యాన్లో ఆలివ్ నూనె వేడిచేసి, ఉల్లి, వెల్లుల్లి తరుగులను మంచి వాసన వచ్చే వరకు వేయించాలి. అందులో జీలకర్ర పొడి, ధనియాల పొడి, మిరియాల పొడి, వెల్లుల్లి తరుగు, దాల్చిన చెక్క పొడి, పసుపు, పుదీనా పొడి, చికెన్ ముక్కలు వేయాలి. దోరగా వేగిన తర్వాత, క్యారెట్, గుమ్మడికాయ, బంగాళదుంప ముక్కలు, శనగలు, బ్రోత్ జతచేసి ఉడికించాలి. అన్నీ మెత్తగా ఉడికాక, నూడుల్స్, సోయా సాస్, చిల్లీ సాస్ జోడించి కలియబెట్టాలి. దించే ముందు కొత్తిమీర లేదా బేసిల్ లీవ్స్ గార్నిష్ చేస్తే సరిపోతుంది. ఇది అల్జీరియా దేశస్థుల వంటకం.